శబరిమల అరవణ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంతో కలకలం. ఇప్పటికే దారి మళ్లిన 70,000 లీటర్ల మంచి నెయ్యి. అక్రమాల వెనుక లిఫ్ట్ నేతలు ఉన్నారని ముఖ్యమంత్రి సతీశన్ ఫైర్. మిల్మా బోర్డును రద్దు చేసిన కేరళ సర్కారు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. దోషులకు కఠిన శిక్షలు వేయాలని అయ్యప్ప భక్తుల డిమాండ్. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ రాము. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి ముచ్చట మరవక ముందే శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడుతున్నారని వార్త కలకలం రేపుతుంది. ఖరీదైన మంచి నెయ్యిని పక్కదారి పట్టించి తమిళనాడు నుంచి నాసిరకం నెయ్యితో ప్రసాదం తయారు చేస్తున్నారని బయటపడింది. ఈ అక్రమాలకు గత పాలకులే కారణమని ప్రభుత్వం చెప్తుండగా రాజకీయ ఆరోపణలేనని ప్రతిపక్షం చెప్తుంది. ఈ ముచ్చట బయటపడడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అసలు ఈ కల్తీ నెయ్యి దందా సంగతి ఏంది, దీని వెనుకాల ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం. శబరిమల అయ్యప్ప స్వామి మాల వేసుకొని 40 రోజుల పాటు నిష్ఠతో పూజించే భక్తులకు ఇది ఖచ్చితంగా చేదు వార్తగానే ఉంటుంది. వారు ఎంతో పవిత్రంగా భావించే అరవణ ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేస్తున్నారన్న విషయం కలకలం రేపింది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుతో ఒప్పందం ప్రకారం ఈ ప్రసాదం తయారీకి కేరళకు చెందిన మిల్మా నుంచి ఏటా 170,000 లీటర్ల నెయ్యిని తీసుకుంటారు. కేరళ సహకార పాల యూనియన్ను మిల్మా అంటారు. లీటర్కు 720 రూపాయల విలువ చేసే నెయ్యిని అయ్యప్ప దేవాలయం కోసం 540 రూపాయలకే సరఫరా చేస్తుంది మిల్మా. అయితే ఈ మంచి నెయ్యి ట్యాంకర్లు శబరిమలకు చేరకముందే పక్కదారి పడుతున్నాయి. కొందరు అక్రమార్కులు ఆ నెయ్యిని ఓపెన్ మార్కెట్ల ఎక్కువ ధరకు అమ్ముకొని జేబులు నింపుకుంటున్నారు. దానికి బదులుగా తమిళనాడు నుంచి లీటర్కు కేవలం 350 రూపాయలకు దొరికే నాసిరకం నెయ్యిని గుడికి పంపిస్తున్నారు. ఇట్లా ఇప్పటి వరకు 70,000 లీటర్ల కల్తీ నెయ్యి ప్రసాదం తయారీకి వాడిందని దర్యాప్తులో తేలింది. గతంలో టెండర్లేవి పిలవకుండానే ప్రైవేట్ ట్యాంకర్లకు నెయ్యి రవాణా కాంట్రాక్టులు ఇచ్చిండ్రని విచారణలో తేలింది. ఈ అక్రమాల వెనుక మిల్మా ప్రాంతీయ యూనియన్ పాలక మండలి సభ్యులు ఉన్నారని అంటుండ్రు. ఈ లొల్లి పెద్దగా కావడంతో కేరళ సర్కారు చర్యలు చేపట్టింది. కేరళ సీఎం సతీశన్ ఆధారాలతో సహా గత పాలకులు చేసిన భాగోతాన్ని బయటపెట్టిండు. గతంలో అధికారంలో ఉన్న లెఫ్ట్ సర్కారు పెద్దల అండతోనే ఇదంతా జరిగిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తుండ్రు. ఇప్పుడు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డులో మిల్మా చేసుకున్న ఒప్పందం రద్దు చేసిండ్రు. కేరళ పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ ద్వారా నాణ్యమైన నెయ్యి సరఫరా చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. నెయ్యి అక్రమాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని సర్కారు పెద్దలు తెలిపారు. కానీ ఇదంతా తమ మీద బురద జల్లేటందుకు కాంగ్రెస్ నేతలు చేస్తున్న రాజకీయ ఆరోపణలని లెఫ్ట్ నాయకులు ఆరోపిస్తారు. ఇప్పటికే శబరిమల గుడిలో బంగారు పూతరేకుల కుంభకోణం, కిలోల కొద్ది బంగారం చోరీ అయిన వార్తలు భక్తులను మస్తు బాధపెడుతున్నాయి. అయోధ్యల విరాళాల చోరీ, తిరుమల శ్రీవారి లడ్డూల కల్తీ నెయ్యి వార్తల ముచ్చట్లు మరొక ముందే శబరిమల ఆవరణ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి దందా బయటపడడం దారుణమంటున్నారు భక్తులు. దేవుని ప్రసాదంలో కూడా రాజకీయం చేసి కాసులు సంపాదించుకోవాలని చూస్తున్నారని నాయకుల మీద భక్తులు మండిపడుతున్నారు. సరైన వ్యవస్థలు లేకనే దేశంలో ఉన్న పెద్ద పెద్ద గుళ్ళాల ఇటువంటి అక్రమాలు జరుగుతున్నాయని విశ్లేషకులు తెలుపుతున్నారు. నీతులు చెప్పే నాయకులకు ఇట్లా దేవుని సొమ్మును భక్తుల నమ్మకాన్ని ఆగం చేసేట్లా ముందుంటున్నారని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి గురించి గట్టి చర్యలు తీసుకుంటున్నామన్న ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకపక్ష కమిషన్ వేసిండు. కానీ ఇప్పటిదాకా ఆ విచారణ ఏమైందో, ఎవరి మీద చర్యలు తీసుకున్నారో తెలియడం లేదు. ఇప్పుడు కేరళ సర్కారు కూడా గిట్లనే మిల్మా పాలకవర్గాన్ని రద్దు చేసి చేతులు దులుపుకుంటుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ కల్తీ నెయ్యి కుంభకోణం వెనకాల ఎంతటి పెద్ద నాయకులున్నా వదిలిపెట్టేది లేదని అయ్యప్ప స్వాములు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఒకరిద్దరి మీద చర్యలు తీసుకొని కేసును పక్కన పెడితే మాత్రం రాబోయే రోజులలో భక్తుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సర్కారు నిజాయితీగా విచారణ జరిపించి దోషులను కఠిన శిక్షలు పడేలా చేస్తుందా, పక్కన పెడుతుందా అన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.